రోజున శామ్యూల్ విక్టర్ బాబు చనిపోయిన సందర్భంగా మరి విచ్చేసిన మరి దైవజనులకు అలాగే బంధుమిత్రులకు వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా బాధతో కూడిన ఒక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి విక్టర్ బాబు నాకు యాక్చువల్గా కొడుకు అవుతాడు. నేను వాళ్ళ బాబాయ్. మరి బీరాడు తొమ్మిది నుంచి బీరాడు వచ్చాం. అయితే మొత్తం తాతలంతా ఇక్కడే చింతపల్లిలో ఉన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో తాతయ్య గారు మా తాతగారు ఇక్కడ ఉన్న మన డామినేషను మనకున్న ఆవేశాలు ఉంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనకున్న ఆవేశానికి ఏదో నేరం చేసి జైలుగా చెరసాలగానే వెళ్తావరా లేకపోతే శ్మశానానికి వెళ్తాం, ఇక్కడ ఉండలే మనం బయటికి వెళ్ళి ఉందామని చెప్పేసి తొమ్మిది రావడం జరిగిన అనుమతి తీసుకొని అందరితోటి అలాగే వెళ్ళాం. అది పాలపోగళ్ళు అంటే మీకు తెలియదే ఉంది. ఎప్పుడు పూర్వం ఉండేవాళ్ళు పాలెగాళ్ళు అని. ఆ పాలెగాళ్ళు అంటే మరి ఇలాగే ఉండేవాళ్ళేమో విక్టర్ బాబు లాగా, అలాగనే మా అన్నయ్య పిల్లల్లానే ఊరు కాపాడుతూ ఉంటారు పాలెగాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మొండివాడు రాజు కంటే బలమవుతున్నట్టు, మొండివాడు రాజు కంటే బలమవుతాడు. రాజలక్షణాలు ఉంటాయి, అందుకే సింహం అనే అంటాం. అలాంటి మరి రాజు ఈ రోజున ఇన్ని సంవత్సరాలు మరి వీళ్ళందరూ కూడా డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నారు. దేశాన్ని కాపాడే మిలిటరీలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదా పొలిటికల్ గా ఉన్నారు. తప్పితే ఇంకొక రంగం తీసుకోవాలి. వాడు సెంట్రల్ సర్వీస్ చేశాడు తమ్ముడు, ఈ స్టేట్ సర్వీస్ చేశాడు, అట్లా మిలిటరీలు చేశాడు. ఎవరైనా దేశాన్ని ప్రజల్ని కాపాడే వృత్తున్నారు తప్పితే ప్రజలు పీడించే వృత్తి ఎవరు లేరు. ఈ పాలెగాళ్ళు అంటేనే రాజులు, ఊరిని కాపాడేవాళ్ళు. మరి వాళ్ళు చేసుకున్న వాళ్ళు కానీ అదే విధంగా వాళ్ళ మనస్తత్వం ఎరిగి మనసెరిగి మసలుకున్నారు. ఈ రోజున మరి లెజెండరీ పర్సనాలిటీ. ఇక పల్నాసీమే కాదు, ఇక్కడ రాయలసీమ తెలుసు, కోనసీమ తెలుసు, దివసీమ తెలుసు, ఉన్న సీమలు మొత్తం తెలిసిన లెజెండరీ పర్సన్. మరి వీళ్ళందరిలో జ్యేష్ఠుడు, అన్నయ్య పిల్లలందరిలో ప్రథముడు, జ్యేష్ఠుడు, ఒక రకమైన ముక్కుసూటి మనిషి. వాడు అనుకోవడం వాడు నమ్మించేసేస్తాడు. నాకు తెలిసి ఒక 10 స్టేషన్లు మారంటాడు పోలీస్ స్టేషన్. వాడు నిజాయితీ కావచ్చు, ముక్కుసూడితనం కావచ్చు, నికాసం మొత్తం అది ఎస్ఐలా సిఐలా అనే ఉండదు. అతను నమ్మిన దానికోసం ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎవరితో ఫైట్ చేస్తాడు, అలాగే ఎవరినైనా కాపాడతాడు. అది విక్టర్ బాబు ఉత్తమం. అది నేను చూశాను. అక్కడ ఎవడుంటే ఎవడు బాబు, ఇక్కడ ఉంది విక్టర్ బాబు పాలబాబు, వీడు ఇక్కడ ఉన్న తర్వాత అక్కడ ఎవడున్నా నాకు బాధ లేదు, ఎస్పీ అని ఎవడైనా అనే స్థాయి గల మనిషి, ఆ అనగలే దమ్మున్నాడు. ఈరోజు మరి వాడి గురించి మేము మా పిల్లలు చెప్తున్నాడు, అదే విక్టర్ బాబు అన్న సో అని చెప్తున్నాడు మా పిల్లలకి. నేను అని నీ కొడుకు నాన్న అంటాడు. అవునరా అంట. అలాంటి నా కొడుకు ఈ రోజున పోయాడంటే ఒక మగవాళ్ళం కాబట్టి బోరు నడవలేము, దుఃఖం మీద పడతా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా మరి వాడు అదేవిధంగా దేవుడు కూడా అలాగే నమ్ముకున్న సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, చర్చిని ఏర్పాటు చేసుకొని అతను చేతన సహాయం చేస్తూనే ఉన్నాడు, సేవ చేశాడు. కాబట్టి ఆయన నమ్మిన దేవుడి దగ్గరికి ఆయన వెళ్తాడని నేను ఆశిస్తూ, నమ్ముతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే ఓపిక మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.